ప్రభునాథ వందనాలమ్మ. మనము ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసంలో మనము పాలు పంపులు కలిగి ఉండక మునుపు సిద్ధపాటు కొరకై దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ఆ వాక్య పేరులో మన జీవితాలను మనం పరీక్షించుకొని సరిదిద్దుకొని సరి చేసుకొని ప్రభువులో యోగ్యమైన రీతిగా పాల్గొందాం. పౌలు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. పౌలు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము మనమందరము కలిసి అర్థపూరితంగా ఆత్మపూర్వకంగా భావము దాని యొక్క సత్యము దానిలో ఉన్న సారాంశాన్ని మనము ఆస్వాదిస్తూ ఈ యొక్క వాక్యాన్ని మనము చదువుకుంటాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 17వ వచనం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. రండి, దేవుడి యొక్క వాక్యం మన జీవితాలకు సరైన విధంగా దేవుడు మనకు అనుగ్రహించే రీతిగా దేవుని సహాయం కొరకై ప్రార్థనలో ప్రభు వైపు మనం చూస్తాం. మా ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభా, ఈ రీతిగా ఈ యొక్క ప్రభు దినంలో మరొకసారి నీ ప్రజలుగా మమ్మల్ని యొక్క సన్నిధానమునకు మీరు చేర్చిన విధానం అంతటి కొరకై వందనాలు. ఉదయకాలం నుంచి తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి కూడా స్తోత్రములు తెలియజేస్తున్నాం. అసమానుడైన దేవుడిగా ఉంటున్నావు తండ్రి. నీతో సాటి అయినటువంటి సార్వభౌముడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ ప్రపంచంలో, ఈ యొక్క యావత్ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు తండ్రి. అంత గణనీయమైనటువంటి దేవునిగా తండ్రి మీరు వాసికెక్కిన విధానమంతటి కొరకై స్తోత్రములు తెలియజేస్తున్నాం. కనుక యొక్క సమయంలో తండ్రి మరొకసారి తండ్రి మీ ఘనతను బట్టి, మీ మహిమను బట్టి, మీ యొక్క ప్రభావమును బట్టి, మీ యొక్క సార్వభౌమ అధికారమును బట్టి మీరు మా పాపములు క్షమించిన విధానం అంతటి కొరకై తనివి తీరా కొనియాడి ఘనపరిచి మాయంపరుస్తున్నాం. సభలో తండ్రి మరోసారి మీ యొక్క లేఖనాల దగ్గరికి వస్తుండగా దయతో నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న నాదా నీ పాదముల చెంత వేడుకుంటున్నాం. ఇక్కడ నిలబడి వాక్యము అందించుచున్నంత మాత్రము చేత కూర్చున్న నీ యొక్క ప్రజల కంటే గొప్పవాడిని ఎంత మాత్రం కూడా కాదు. మేమందరము చాలా అక్రత కలిగిన ప్రజలం అయ్యా. మేమందరము నీ వైపు చూస్తున్నాం తండ్రి. అయ్యా, నీ యొక్క వెలుగును మా మీద ప్రకాశింపచేయండి. ఆత్మీయంగా తండ్రి మా జీవితాలకు ఏది అవసరమో, ఏది అక్రత కలిగి ఉందో, ఏది మా జీవితాలు మేము సరిదిద్దుకొని నీ యొక్క స్వరూపంలోనికి మార్చబడాలో ఇవన్నీ కూడా తండ్రి మీరు మాతో మాట్లాడవలనని మేము ఆశపడుతున్నాం. మా మాటలు కాదు, మా తలంపులు, మా ఆలోచనలు కాదు, నీ ఆత్మ చేత నింపినప్పుడు నీ ఆత్మే అన్నీ మాకు బోధిస్తుంది. ఆనాడు తండ్రి మీరు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు తండ్రి మీకు ఏది అనుగ్రహించినాడో అందులో నుండి తీసుకొని వాటినే బోధించుచూ వచ్చిరి. కనుక కుమారుడైన దేవుడిగా తండ్రి అయిన దేవుని మీరు అంతగా గణపరిచినప్పుడు అయా నీ యొక్క రక్తం చేకొనబడిన ప్రజలము మేము ఏ రీతిగా తండ్రి ఈ వాక్యాన్ని విడమర్చి చెప్పడానికి చాలినంత ప్రజలము కాదు. కనుక తండ్రి నన్ను మరొక్కసారి మా మీద నన్ను జాలిపడమని, మమ్మల్ని కరుణించమని, కనికరించమని, ఎడ కూర్చున్నటువంటి మేమందరము కూడా తండ్రి ఏ ఒక్కరము కూడా మినహాయించబడకుండా దైవ ప్రణాళికలో బద్ధులమై అందుకు అనుగుణమైనటువంటి దైవికమైన జీవితాన్ని జీవించుటకు మీరు మాకు తగిన సహాయం అనుగ్రహింపచేసి నడిపించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా స్వరం కొంత అనుకూలంగా లేదు, దయచేసి సహకరించండి. మధ్య మధ్యలో తొందర పెడుతుంటుంది. మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ వాక్యం చెప్పినా ప్రార్థన చేసినా ఎందుకు వాక్యం చెప్తావు, ఎందుకు ప్రార్థన చెప్తావు అని నన్ను పరోక్షంగా నన్ను కొంత నిరోధిస్తున్న పరిస్థితులు ఉన్నాయి కొద్ది కాలం నుంచి. సరే, గమనించేటైతే మీకు వాక్యం చదివినప్పుడే ఈ యొక్క దాని యొక్క భావము
అర్థాన్ని మీరు స్ఫురించిన వారుగా ఉంటున్నారు. 1 కొరింథీ 10:17 మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పొచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం కూడా ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము కనుక మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. దీనికి ఇంకెలాంటి వేరు భావము, అభిప్రాయము ఏది కూడా లేదు. దానికి భిన్నమైనటువంటి సామాజికమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆస్కారము ఎక్కడ కూడా మన జీవితంలో లేదు. తప్పనిసరిగా మనం అందరము కూడా ఒకటే శరీరముగా ఉంటున్నాము అన్న సంగతిని మనము తెలియపరచడానికి ఆ రొట్టెలో మనము చెయ్యి వేయడం అనేది జరుగుతుంది. కానీ మన యొక్క అంతర్గత హృదయాల్ని ఒక్కసారి పరిశీలించుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు మనమందరము అలాంటి భావన కలిగి ఉన్నామా లేదా అన్నదని ఒక్క ఆదివారం దేవుని ఇంటికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు, ప్రభు బలిలో పాలు పంచుకునేటప్పుడు మేమందరము ఒకటే అనే భావాన్ని వ్యక్తీకరిస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత చుట్టుప్రక్కల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, సమయోచితమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాకు పలానా, మీరు పలానా, వారు పలానా అనే వ్యత్యాసం మన జీవితంలో కనబడుతుందా లేదా అన్నది ఒక్కసారి మనం అందరము పరీక్షించుకొని పరిశీలించుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన ప్రధానమైన సంగతి ఏంటంటే, ఆత్మీయత అనేది స్థితిగతులు వచ్చినప్పుడే ఖచ్చితంగా బయటకు వస్తుంది. అప్పటిదాకా అందరూ దేవదూతలే, అప్పటిదాకా అందరూ పరిశుద్ధులే, అప్పటిదాకా అందరూ చాలా నీతిమంతులే. కానీ సమయము సందర్భం వచ్చినప్పుడు మన జీవితాల్లో నిజంగా క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రతిబింబములుగా ఎంతవరకు మనం బ్రతకగలుగుతున్నాము, ఆ సారూప్యాన్ని, ఆ స్వరూపాన్ని, ఆ స్వభావాన్ని ఎంతవరకు మనం చూపించగలుగుతున్నాం. ప్రభు బలిలో పాలు పంచుకుంటున్నాం. దుఃఖకరమైన సంగతి ఏంటంటే, అదే సమయంలో సంతోషకరమైన సంగతి కూడా ఏంటంటే, మన ప్రాంతంలో, మన పరిధిలో, మన యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంగణములో కానీ, ఈ సరిహద్దుల్లో కానీ ఎక్కడ కూడా ఒక కులమును ఆధారము చేసుకున్నటువంటి సంఘాలు లేవు అని నేను నమ్ముతున్నా. ఒకవేళ ఉంటే చెప్పండి. కానీ కొన్ని ప్రాంతాలకు వెళితే మాత్రము కుల ప్రాతిపదిక మీద సంఘములు నిర్మించబడుతున్నవి. ఇది వాక్యానికి విరుద్ధమైనటువంటి స్థితి. కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద సంఘాలు ఉంటున్నాయి. ఇది చాలా దుఃఖకరమైనటువంటి శోచనీయమైన సంగతి. దేవుని యొక్క వాక్యమునకు భిన్నమైనటువంటి సంస్కృతిని ప్రతిబింబింపజేసే స్థితిగతులు ఈ యొక్క పరిస్థితి. ప్రభు ఒక్కడే. మనం ఆ రొట్టెలో పాలు పంచుకుంటున్నప్పుడు మనమందరము కూడా ఒకటే అనే భావాన్ని ఒక్క ప్రభు దినానికి మాత్రమే దాన్ని పరిమితము చేసి మిగిలిన రోజుల్లో మనము దానికి భిన్నంగా వ్యవహరించడం అనేది ఏ మాత్రం కూడా అంగీకృతమైనటువంటి సంగతి కాదు. కాబట్టి దానిలో చేయి వేస్తున్నప్పుడు మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఉన్నామా లేదా అనే సంగతి మనము ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-6 పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 ఒక్క క్షణం వేరుగా తలంచుకు అందరు తీసినప్పుడు, అందరూ చూడగలుగుతున్నప్పుడు, అందరూ వినగలుగుతున్నప్పుడు చదివితే బాగుంటుంది అనేది నా భావం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-6 చదవండి బ్రదర్. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుంటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎన్ని విషయాలు ఇక్కడ రాశాడు చూడండి. ఒక్కడే, 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 ఒక్కడే. ఏమేమి ఒక్కడడా? శరీరం ఒకటే, ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, బాప్తిస్మం ఒక్కడే, చివరాఖరిగా దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనమందరము ఒక్కరే అనే భావాన్ని చాలా ప్రస్ఫుటంగా మనము కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఒకవేళ ఎక్కడైనా మన జీవితాలు మనం పరీక్షించుకొని దానికి భిన్నమైన పరిస్థితులు ఎక్కడైనా మన బ్రతుకులో ఉంటే దాని విషయం ప్రభు దగ్గర ఖచ్చితంగా సరిపడాలా, సరిదిద్దుకోవాలా, సరి చేసుకొని దీనిలో మనము
పాలు పంచుకోవాలి. చూడండి, ఇంకొక మాట అంటాడు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. కృపావిరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ఆ ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడు? దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి. దేవుడు తన ప్రజలకి రకరకాల ఆ యొక్క తలాంతులు పంచి పెడతాడు. కానీ పంచి పెట్టేవాడు మాత్రము ఎవరు? ఆత్మ ఒక్కడే. కాబట్టి దీనిలో ఎలాంటి వ్యత్యాసం లేదు. ఇక్కడ నిలబడి వాక్యం ప్రకటిస్తున్నటువంటి వ్యక్తితో మొదలుకొని ఆ డోర్ దగ్గర నిలబడి చెప్పులు సర్దే వ్యక్తి వరకు అందరము ఈక్వల్. ప్రతి పనిలో మన వరకు మనము నమ్మకంగా ఉండవలసిన ప్రాథమికమైన బాధ్యత మనకు ఉండాలి. కాబట్టి దీనిలో ఎక్కువ తక్కువ లేవు. ఒకనాడు ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు మనకిచ్చిన పనిలో మనం ఎంతవరకు నమ్మకంగా బ్రతికామా అన్నది చూస్తాడు. కానీ నువ్వు చక్కగా బోధించావా, చక్కగా పాడావా, చక్కగా వాయిద్యాలు వాయించినావా, లేకపోతే ఇవి అడగడు ప్రభు. నీకు ఏ పని అప్పచెప్పినా ఎక్కడున్నా కూడా ప్రభు కొరకు నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నావా అన్నది ప్రాముఖ్యం. ఎందుకంటే వీటన్నిటినీ ప్రతి ఒక్కరికి పంచి పెట్టి ఇచ్చేవాడు ఆత్మ ఒక్కడే. కాబట్టి మళ్ళీ ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం చెప్తున్నాడు? యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, దాసుడని కానీ, స్వతంత్రుడని కానీ, పురుషుడని కానీ, స్త్రీ అని కానీ, అంటే దేవుని యొక్క సంఘములో యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కుల భేదం లేదు, వర్గ భేదం లేదు, సామాజిక భేదం లేదు, లింగ భేదం కూడా లేదు. అర్థమవుతుందా నా తెలుగు మీకు? ఏదో చాలా విపరీతంగా అనిపిస్తుందా? అంటే అర్థం ఏంటంటే పురుషుడని స్త్రీ అని వ్యత్యాసము లేదు. కాబట్టి మనం లోకములో అయితే ఇది పురుష అధికారం కలిగిన ప్రపంచముగా ప్రపంచం పరిగణిస్తుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు యేసుని అంగీకరించిన ప్రజల్లో పురుషుడని కానీ స్త్రీ అని కానీ ఎలాంటి వ్యత్యాసం లేదు, యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ ఎలాంటి వ్యత్యాసం లేదు, స్వతంత్రుడని కానీ దాసుడని కానీ సామాజిక వర్గ విభేదము లేదు. కాబట్టి దేవుని ఇంటికి ఒక్కసారి మనము వచ్చినామంటే, దేవుని ప్రజలుగా చేయబడ్డామంటే ఇక్కడ ఎవరమైనా వీఆర్ ఆల్ ఈక్వల్. మొత్తం మనం అందరము సమానులమే. నేను ఎక్కువ చదువుకున్నా, నేను తక్కువ చదువుకున్నా, నువ్వు ఎక్కువ కులము, నేను తక్కువ కులము, మీరు స్త్రీలు, మేము పురుషులము, ఇలాంటి ఎక్కడ కూడా ఎలాంటి భేదం కూడా లేదు. వీఆర్ ఆల్ ఈక్వల్. ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలో మన జీవితంలో మనం మర్చిపోకూడదు. కాబట్టి చూడండి, ఎక్కడ కూడా ఇలాంటి ఐక్యత, ఇలాంటి ఆ యొక్క సమైక్యత అనేది ప్రపంచంలో ఎక్కడ కనిపించదు. ప్రపంచంలో లో క్లాసు, హై క్లాసు, మిడిల్ క్లాసు, ఇన్ని రకాల క్లాసెస్ ఉన్నాయి. కానీ దేవుని ఇంటిలోకి వచ్చినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి, నువ్వు ఐఏఎస్ కావచ్చు, అవతల ఒక బిలీవర్ సహోదరుడు అటెండర్ కావచ్చు, కానీ ఇక్కడ ఐఏఎస్ జులుము చూపించడానికి ఆ వ్యక్తికి అధికారము లేదు. ఈ అటెండర్ నేను అటెండ్ అయ్యాని నక్కి ఉండేదానికి కూడా అధికారము లేదు. ఇక్కడ ఒక్కసారి మనము ఎంటర్ అయినామంటే కులమని కానీ, వర్గమని కానీ, మతమని కానీ, సామాజిక వ్యత్యాసము కానీ, లింగభేదము కానీ ఏది కూడా లేదు. క్రీస్తు యేసునందు మనం అందరము ఏకమై ఉన్నటువంటి వ్యక్తులము. నిజంగా అలాంటి భావన కలిగే దానిలో వేస్తున్నామా అన్నది ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటి జాడ్యము. జాడ్యం అంటే అది ఎంతకి వదిలేది కాదనమాట.
పుట్టుకతో వచ్చిన బుద్ధు పుటకలతో కానీ పోదంటారు. కాబట్టి ఇది చాలా భయంకరమైన జాడ్యము. మనకు తెలియదు, మనము లేదు అనుకుంటాం, కానీ సందర్భం వచ్చినప్పుడే ఆ యొక్క పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఎంతవరకు మన జీవితాలు అలాంటి స్థితిగతుల్లో ఉంటున్నాం? ఒక్కసారి మనం పరీక్షించుకొని మన జీవితాల్లో మనం ఆ రీతిగా ఉండాలి. ఎందుకని దేవుడు ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్న మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం 21-22 వచనాలు. 15వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం, క్షమించాలి, 17వ అధ్యాయము 21-22 వచనాలు. తండ్రి నా యందు ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి. యేసు ప్రభువారు ఏం ప్రార్థన చేస్తున్నాడమ్మా? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? మన ప్రమోషన్ కొరకు ప్రార్థన చేయడం లేదు, మన పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థన చేయడం లేదు, మన యొక్క పిల్లల కొరకు ప్రార్థించడం లేదు, మన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయడం లేదు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగన మన యందు విశ్వాసం ఉంచిన వారు, నీ యందు నా యందు విశ్వాసం ఉంచిన వారు, వారి వాక్యమునందు విశ్వాసం ఉంచిన వారు. దాన్ని ఎంత వర్గీకరించి, దాన్ని ఎంత ప్రత్యేకంగా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. కేవలము ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే ఇక్కడ నిలబడి వాక్యం ప్రకటించినప్పుడు ఎవరైతే వాక్యం నందు విశ్వాసం ఉంచుతున్నారు అట్టి వారందరూ కూడా ప్రభువునందు ఏమై ఉండాలి? మనందరం ఏకమై ఉండవాలని యేసు ప్రభువారు అలాంటి దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? మనం అందరము ఒకటే అనే భావన కొరకై యేసుక్రీస్తు వారు చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? ప్రార్థించొద్దు అని నేను చెప్పడం లేదు, మన ప్రాథమిక అక్కరతలు ఎన్నో ఉంటాయి. కానీ ప్రధానమైన విషయం ఏంటంటే, దేవుడు ఆలోచిస్తుంటే మనలో మనము ఐక్యత కలిగిన వారమనే సంగతి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనము ప్రభు బలులు చేయి వేస్తున్నప్పుడు ఒక్కసారి నిజంగా ఇలాంటి భావన మనలో ఉందా? మన తోటి వ్యక్తి లోకములో ఉన్న రీతిగా, లోకములో ఉన్న సామాజిక వ్యత్యాసమును బట్టి ఆ వ్యక్తి ఎవరైనా కానీ క్రీస్తులో అతడు నా యొక్క సహోదరుడు, ఆ వ్యక్తి నా యొక్క సహోదరి అనే భావన బలమైన రీతిగా మన బ్రతుకులో ఉంటుందా? లేదు. సందర్భం వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటి భావాన్ని చూపిస్తున్నామా? ఇది చాలా దుఃఖకరమైన సంగతి. ఇది మనము రక్షణ పొందాము, యేసుక్రీస్తు ప్రజలుగా ఉంటున్నాము, యేసుక్రీస్తు మా రక్షకుడు అని చెప్తున్నటువంటి మన జీవితాల్లో దీనికి భిన్నమైన పరిస్థితులు ఎక్కడైనా ఏ సందర్భంలో కనిపించినా కూడా ఈ సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దయచేసి దాన్ని సరి చేసుకొని దీనిలో పాల్గొనాలి. ఇంకా భయంకరంగా ఇంకా రకరకాల అంకెలు చెప్పి మరీ వ్యత్యాసం కోసం మాట్లాడతారు సంఘాల్లో. నాకు అవన్నీ ఇష్టం లేదు చెప్పడం. అవన్నీ వాళ్ళు అలా వీళ్ళు ఇలా ఇవన్నీ కాదు. మనం ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాం కనుక మనమందరము ఏకమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంతమంది సమూహము ఒకరు అనే భావాన్ని దేవుడు తెలియపరిచేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చేసినటువంటి ఈ యొక్క ప్రపంచములో ఆయన చేసిన సృష్టి కార్యమును కానీ మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక్కటే లేదు. దానిలో కూడా ఏమంటారంటే అసెంబుల్డ్ అంటారు. అంటే కొన్నిటిని కల్పించేసి ఒక వస్తువును తయారు చేస్తే నిజంగా ఆ వస్తువు ఒకటి కాదు, ఆ వస్తువులో చాలా పరికరాలు విడివిడి భాగాలు ఉంటాయి, అసెంబుల్డ్ అంటారు. వాటన్నిటిని సమకూర్చి సెట్ చేసి పెడితే అది ఒక చక్కటి ఒక యంత్రముగా, ఒక పరికరముగా తయారవుతుంది. అలాగనే దేవుడు కూడా తాను చేసిన ప్రతి దానిలో అలాంటి స్థితి మనందరి జీవితాల్లో ఉంచాడు. మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం. బ్రదర్ చాలా ఫాస్ట్ ఉన్నాడమ్మా, మేము అందుకోలేకపోతున్నాం. ఆదికాండము 2వ అధ్యాయం చదువు బ్రదర్. ఓకే. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ మాట్లాడుతున్నా. మనల్ని ఎలా తయారు చేశాడు దేవుడు?
నరుడైన దేవుడు ఏం చేశాడు? నేల మంటితో నరుని నిర్మించాడు. ఉత్తగా నేల మంటితో నరుని నిర్మించుంటే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమో కాదు. ఒక బొమ్మల్లాగా ఉండేవాళ్ళం, ఒక పూలకుండిలాగా ఉండేవాళ్ళం, ఏ జీవము లేకుండా. అయితే క్రింద నుండి మట్టిని తీసుకున్నాడు, పైనుండి ఏం చేశాడు? జీవవాయువుగా నరుడేమైపోయాడు అంటే ఇక్కడ ఏంటంటే ఈ మానవుడు కూడా అసెంబ్ల్డ్ అనమాట. ఇతడు కూడా ఒక్కటిగా తయారు చేయబడలేదు. కింద నుంచి మంటిని తీసుకున్నాడు, పరము నుండి తన యొక్క దేవునిగా ఆయన జీవవాయువునోదగా నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైందంటే ఒకటి క్రింద నుండి వచ్చింది, ఇంకోటి పైనుండి వచ్చింది. అందుకని ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏమంటాడు? చెప్పండి అమ్మా. మాకు ఆ రోజుల్లో తిమోతి గారు ఈ విషయం మరి చాలా చెప్పేవాడు గట్టిగా. చచ్చిపోయాడు. చచ్చిందేంటి? పోయిందేంటి? చచ్చిందేంటి? పోయి అంటే మృతం మంటి నుండి వచ్చింది, తిరిగి మళ్ళా మంటికి వెళ్ళిపోతుంది. అందులో దేవుడు ఆ యొక్క జీవవాయువునదిగా నరుడు జీవాత్మ అయిన గనక ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు మరలా. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపోయినాయి. మీటింగ్ అయిపోగానే మనం ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతాం. అలాగనే కూడా ఒక దినాన యొక్క భౌతిక కాయాన్ని మానవుడు మరణించినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడి నుంచి తీసిన మెటీరియల్ అక్కడికే వెళ్ళిపోతుంది. అంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే దేవుడు చేసిన ప్రతి దానిలో కూడా కొన్ని సామూహికమైనటువంటి సంబంధమైన సంగతులు ఉంటున్నాయి. ఒక్కటి ముడి పదార్థంగా లేదు. ఒక వస్తువు తీసుకున్నాడంటే ఆ వస్తువులో కొన్ని వస్తువులు ఏ రీతిగా సమకూర్చబడితే ఒక యంత్రంగా తయారవుతుందో, ఒక మంత్రం అదే తయారవుతుందో, అలాగనే మన జీవితాలు కూడా అలాగ ఉందనే సంగతి మాట్లాడుతున్నాను. కానీ మొట్టమొదటిగా మనము నిర్మించిన విధానం కూడా చూసుకుంటే ఇది ఆ పైనుండి జీవవాయువు, క్రింది నుండి మన్ను రెండు కలిస్తే ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక్క శరీరముగా చేయబడ్డాయి. కానీ ఈ ఒక్క శరీరంలో ఒకటే లేదు. ఈ ఒక్క శరీరంలో ఏముంది? ఇది నేల నుండి తీయబడిన మన్ను ఉంది, పైనుండి అనుగ్రహించబడిన దేవుని యొక్క ఆత్మ ఉంది. ఈ రెండు కలిస్తే మానవుడు చేయబడ్డాడు. ఇప్పుడు రెండో విషయం మనం గమనించినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చాలు. తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. రెండోదిగా నేనేం మాట్లాడుతున్నానంటే మనమందరము ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుని యొక్క విధానంలో దేవుని యొక్క కోణంలో చూసినప్పుడు మనమందరము ఒకటే అనే భావాన్ని మాట్లాడుతున్నాను. ఈ ఒకటే భావంలో రకరకాల పరిస్థితులు ఉంటున్నాయి. దేవుడు చేసిన సృష్టిలో కూడా దానికి అనుగుణంగానే ప్రతిదీ కూడా అదే విషయాన్ని దాన్ని మనకు స్ఫూర్తించేట్టుగా దేవుడు తయారు చేశాడు. కాబట్టి మొట్టమొదటిగా మానవుని యొక్క శరీరాన్ని తీసుకుంటే ఆ రీతిగా శరీరం గురించి మాట్లాడుతూ వచ్చాం. రెండోదిగా ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ కూడా త్రియేక దేవుడు కలిసి చెయ్యగా రక్షణ పొందాం. అర్థమవుతుందా? ఒక్క తండ్రి అయిన దేవుడే చేయలేదు. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి కుమారుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపితే, కుమారుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణమర్పిస్తే జరిగినటువంటి ఈ యొక్క సందర్భాన్ని దృశ్యమంతా కూడా ఒక వ్యక్తి జీవితంలో చూపించి ఒప్పింప చేసినటువంటి వాడెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే ఈ ముగ్గురు కలిసి ఈనాడు ఇంత గొప్ప రక్షణ మన జీవితానికి అనుగ్రహం. ఈజ్ ఇట్ క్లియర్? నేనేమి కన్ఫ్యూజ్ చేయట్లే కదమ్మా. మొట్టమొదటిగా మనం నిర్మించిన విధానం కూడా పైకి ఒక్కలమే ఉన్నాం, కానీ దీనిలో చాలా సంగతులు ఉన్నాయి. ఇది కిందకు పోతుంది, పైకి పోతుంది. అంటే ఇవి కలిస్తే ఒక శరీరమైంది. అలాగనే ఈనాడు నీవు నేను పొందిన రక్షణ కూడా దానిలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ముగ్గురు కలిస్తేనే ఇంత గొప్ప రక్షణ ఈ నా జీవితానికి మన జీవితాలకి ప్రసాదించబడింది. కాబట్టి మనం పాపములో ఉన్నాము. ఒకనాడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతున్న వారంగా ఉంటున్నాము. దేవుని యొద్దకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు మన బ్రతుకులో లేవు. ఇలాంటి దుస్థితిలో దేవుడు ఏం చేశాడు? తన యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కొరకై పంపాడు. కాబట్టి ఆయన చూశాడు, ఆయన ప్రేమించాడు, దానికి విరుగుడుగా పరిష్కారముగా యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పని ప్రకారము తన రక్తమును కార్చి మరణించి తిరిగి లేచాడు. ఇక్కడితో అయిపోలా. ఈ రక్షణ కార్యం ఈనాడు నువ్వు నేను అనుభవించాలంటే
2025 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణమిస్తే ఈ రోజున మనం రక్షణ పొందాలంటే ఎలా జరుగుతుంది? ఇది కంటికి కనిపించదు, చెవికి వినిపించదు. ఈ యొక్క అదృశ్యమైన దాన్ని మనం అంగీకరించి మన జీవితాలు ఇంత గొప్ప రక్షణ పొందాలంటే దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మను మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. అప్పుడే అంటాడు కదా, నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల మీకు ప్రయోజనకరము కాదు. నేను వెళ్ళిన ఎడల మీకు ఆదరణకర్తయగు ఆత్మను మీ వద్దకు పంపుతాను. ఆయన వచ్చి ఈ లోకంలో మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. అందుకనే ఆయన వచ్చి లోకమును పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు, నీతిని గూర్చియు ఒప్పింప చేయును. కాబట్టి ఎవరైనా ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును చూసిన వారు ఈ యొక్క రోటరీ నగర్ ఈ సంఘంలో ఎవరు ఉంటే చేయి చూపించండి. ఎవరు ఉన్నారా యేసు ప్రభువును చూసిన వాళ్ళు? తండ్రి అనే దేవుని చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరా? ఎవరు లేరా? ఏమబ్బా యేసు ప్రభువును చూడకుండా ఇంత గొప్ప రక్షణ మీరు ఎలా పొందగలిగారు? యేసు ప్రభుని చూడకుండా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఎలా నమ్మారు? ఏ విధంగా జరిగింది? తండ్రి అనే దేవుని చూశారా? యేసు ప్రభువుని చూశారా? ఎవరిని చూడలేదు, కానీ ఇంత గొప్ప రక్షణలోకి వచ్చారు. ఎలా రాగలిగారు? ఆయన తన సత్యస్వరూపియగు ఆదరణకర్తయగు ఆత్మను పంపినప్పుడు ఆ ఆత్మ ద్వారా ఈనాడు ఇంత గొప్ప ధన్యతలోకి రాగలిగాం. అంటే ఇక్కడ మనం పొందిన రక్షణలో కూడా ఒకరుగా కార్యము చేయలేదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మనే దేవుడు, ఈ ముగ్గురు కలిస్తేనే మన జీవితానికి ఇంత రక్షణ అనుగ్రహించబడింది. కాబట్టి గమనించినట్టయితే దేవుడు తను చేసిన ప్రతి దానిలో కూడా ఎక్కడ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ అనేది ఎక్కడ లేదు. అంటే మనం ఇప్పుడు అంతా కార్పొరేట్ సిస్టమ్ అని ఒకటే మాట్లాడుతున్నాం ఈ రోజు అంతా కూడా అంటే చాలామంది మల్టీనేషనల్ కంపెనీ కార్పొరేట్ సిస్టమ్. ఈ కార్పొరేట్ సిస్టమ్ ఇప్పుడు వచ్చింది కాదు. దేవుడు ఆరంభము నుండియే ఆ కార్పొరేట్ సిస్టాన్ని పెట్టాడు మన మధ్యలో. అంటే కొంతమంది కలిసి సామూహికంగా ఇలా సేవ కలిసి ఉండగలిగితేనే దేవుని యొక్క కార్యం అనేది జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మనం చేసిన విధము అటువంటిదే, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ అటువంటిదే. ఇప్పుడు చూడండి, సంఘములో అయితే వ్యత్యాసము విభేదాలు ఉన్నాయి, కానీ కుటుంబంలో మాత్రం అలాంటిది లేదు కదా. తండ్రి, తల్లి, పిల్లలు. తండ్రి యొక్క రక్తం గ్రూప్ ఏంటి? నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? మీ యొక్క భార్య బ్లడ్ గ్రూప్ ఏంటి? పిల్లల యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటి? అంటే ఒక్కొక్కరిది ఒక బ్లడ్ గ్రూప్. సరే మీసాన్ని మా సంగతిలో పెట్టండి. నాది ఏ పాజిటివ్, మా మిస్సెస్ది బి పాజిటివ్, ఇక పిల్లలది ఒకటి ఓ పాజిటివ్, ఇంకోటి ఏబి పాజిటివ్, ఇంకేవో ఉన్నాయి. అయితే ఎన్ని రకాల బ్లడ్ గ్రూప్ చేంజ్ అయినప్పటికీ కూడా మనలో ఒకలాంటి స్వార్థం ఏంటంటే నా కుటుంబము, నా భార్య, నా భర్త, నా పిల్లలు, వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు. వ్యక్తిత్వాలు వేరు, మనస్తత్వాలు వేరు, స్వభావం వేరు, పద్ధతులు వేరు, ప్రవర్తించే తీరు వేరు. ఇన్ని వేరుగా ఉన్నప్పటికీ కూడా స్వంత రక్తముచే పంచుకొని పుట్టినటువంటి కుటుంబము కనుక స్వార్థపరంగా మన కుటుంబము అని ఒక భావన కలిగి ఐక్యతను మనం కలిగిన వారముగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం. అవునా కదా? అందరం అలాగే బ్రతుకుతున్నాం, ఏం తేడా లేదు. కొట్టుకున్నా, తిట్టుకున్నా, అరుచుకున్నా, గద్దించుకున్నా మళ్ళీ తీరా. అందుకని చాలామంది ఏమంటారు, మొగుడు పిల్లలు కొట్లాట్లు అసలుగా పోకూడదు అంటారు. బాగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. మనం పోయే తీర్పు తీర్చినామంటే చాలాసార్లు మా తీర్పు వచ్చిన వాళ్ళే మా ఆయన అంతే అట్లేం కాదు, మా ఆవిడ అట్లేం, మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు. అందుకని అస్సలుకే పోకూడదు వాళ్ళ మధ్యలోకి. ఏ వాళ్ళకి ఎట్లా ప్రవర్తిస్తారో తెలియదు మనకి. అంటే ఇదంతా ఎక్కడంటే ఒక రక్తము పంచుకొని పుట్టినటువంటి విధానము. గ్రూప్స్ చేంజ్ ఉండొచ్చు, బ్లడ్ గ్రూప్ చేంజ్ ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఏంటంటే ఒక స్వార్థపూరితమైనటువంటి ప్రభావం ఏంటంటే ఆ యొక్క అభిప్రాయం ఏంటంటే నా భార్య, నా భర్త, నా పిల్లలు. నా భార్య మనస్తత్వం వేరు, నా పిల్లల మనస్తత్వం వేరు, నా మనస్తత్వం వేరు. ఈ మూడు విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్నప్పటికీ కూడా మనం కలిసి బ్రతుకుతున్నాం. ఇక్కడ ఎందుకు బ్రతకలేకపోతున్నాం? స్వార్థం కదా. ఇక్కడికి వచ్చేసరికి వాడు వేరు, వీడు వేరు. రొట్టెలో పాల్గొంటాం, దానిలో సందేహం లేదు. ఇప్పుడు ఇవ్వగానే అందరూ టగడా చేతులు ఎత్తేసి అందరూ పాలు పంచుకుంటాం. కానీ గుండె మీద చేసుకొని సందర్భం వచ్చినప్పుడు పలానా 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 పలానా. ఇది చాలా చేదైన సత్యం, చాలా కష్టమైన సత్యం, కానీ నికార్సైన సత్యము. దీన్ని అంగీకరించక తప్పదు. దీనికి భిన్నమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉంటే చాలా దుఃఖపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తరాలు గతించిపోతున్నాయి, తరతరాలు గతించిపోతున్నాయి. కానీ ఇంకా సంఘాల్లో ఏంటంటే ఒకటే అని చెబుతున్నారు, కానీ నిజంగా ఒకటే భావము సందర్భం వచ్చినప్పుడు బయటికి రావడం లేదు. కనిపిస్తున్నాయి వ్యత్యాసాలు, కనిపిస్తున్నాయి. ఇంక కొన్ని చోట్ల 2, 3, 4, 5, 6
చాలా నీచమైనటువంటి సంగతులు ఈనాడు సంఘాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి గమనించినట్టయితే ఒక తాత్కాలికమైనటువంటి కుటుంబము, ఒక భౌతికమైన కుటుంబము, ఒక భూ సంబంధమైన కుటుంబములోనే ఇంత ఐక్యత ఉన్నప్పుడు ఇక్కడ మనం అందరము ఏ రక్తాన్ని పంచుకొని పుట్టామమ్మా? క్రీస్తు యేసు వారి యొక్క శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైన రక్తము చేత కొనబడిన వారము. ఇది ఇక్కడ ఏ గ్రూప్ లేదు, ఇదంతా డివైన్ గ్రూప్, పరలోక గ్రూప్ సంబంధించినటువంటి ఈ యొక్క రక్తము చేత కొనబడి వారు శాశ్వతంగా నిలిచే దైవికమైన కుటుంబంలో ఎంతవరకు మనం ఐక్యత కలిగిన వారముగా ఉంటున్నామా మనం ఆ విధంగా? అంటే ఆలోచించాలి. ఈ లోకంలో మన జీవితంలో ఒక తాత్కాలికమైన కుటుంబం కొరకు ఇంత మనము నా భార్య, నా భర్త, నా పిల్లలు ఉండాలి, నేను తప్పు అని చెప్పడం లేదు, అది వాస్తవమే. ఎంట గెలిచి రచ్చగెలవాలి, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో, బాధ్యత. అదే సమయంలో అదే మాదిరి, అదే వైఖరి దేవుని యొక్క సంఘములో కూడా నా సహోదరుడు, నా సహోదరి, నా అన్న, నా అక్క, నా తల్లి, నా తండ్రి, ఈ భావాన్ని ఇక్కడ మనం చూపించగలుగుతున్నామా సంఘములో? కానీ వ్యత్యాసాన్ని కలిగిన వారముగా ఉంటున్నామా? యేసుక్రీస్తు అంతటి వాడు ఈ లోకంలో చేసిన ప్రార్థన, ప్రభా నేనును నీవును ఏకమైనలాగున మన యందు విశ్వాసం ఉంచిన వారును, వారు మాత్రమే కాదు వారి వాక్యమునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను, అందునిమిత్తమే నా మహిమను వారికి ఇచ్చుచున్నాను. కాబట్టి గమనించేటైతే ఒక పరలోక సంబంధమైనటువంటి కుటుంబం ఏ విధంగా మన జీవితాల్లో, అంటే లోక సంబంధమైన కుటుంబం ఏ విధంగా ఐక్యత కలిగి ఉంటుందో, ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబం నిత్యమైనటువంటి కుటుంబం కనుక మనం ఎవరమైనప్పటికీ ఒకనాడు ప్రభు దగ్గర నిలబడబోతున్నాం, శాశ్వతమైన రాజ్యములు ఉండబోతున్నాం. ఇక్కడే వ్యత్యాసం కలిగిన వాళ్ళం ఉంటే అక్కడ ఎలా నిలబడగలుగుతాం? అక్కడ ఎలా మనం జీవితాల్లో మన అనే ఆ యొక్క భావాన్ని మనం ఎలా వ్యక్తీకరించగలుగుతాం? కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే మన జీవితంలో ఆ విషయాల గురించి మనం ఆలోచించాలి. అందుకని సహోదరులు ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోరు ఆశీర్వాదం. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, నిజమైన ఐక్యత, యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్వతంత్రుడని, యజమానుడని, స్త్రీ అని కానీ పురుషుడని భేదం లేకుండా సమాన సంపత్తి కలిగిన వ్యక్తులుగా మనం ఉంటామో అప్పుడు నిజమైనటువంటి ఆశీర్వాదం, శాశ్వతమైన జీవాన్ని మనం చూడగలిగే వరంగా మనం ఉంటాం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే సంఘములో ఏం చేశాడంటే తన జీవితంలో దేవుడు సంఘంలో ఏం చేశాడంటే ఈ ఐక్యత మనలో కలిగి ఉండేదాని కొరకు ఆయన ఏ ఒక్కరికో అన్నీ కూడా పంచిపెట్టలేదు. ఎందుకంటే చూడండి, ఏదేను తోటలో దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత అన్నీ మంచిది 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 అని చెప్పిన తర్వాత రెండోదిగా ఏం చెప్పాడు? ఒక్కటి మాత్రం మంచిది కాదన్నాడు. ఏంటది? గుర్తులేదు, మర్చిపోయినరా? ఈ మధ్యలో పెళ్ళికి ఏమి వెళ్ళలేదా? ఏ పెళ్ళికి? నరుడు ఒంటరిగా ఉండుట, సంఘములో ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నేను అట్లా తలస్తాను. సంఘములో నా వరకు నేను వస్తున్నా, నా వరకు నేను చూసుకుంటా, నా వరకు నేను పోతా, నాకు ఇక్కడ ఎవరితో సంబంధం లేదు, పోయినామా వచ్చినామా, ఇది నీ ఆత్మీయమైన జీవితానికి ఆశీర్వాదము కాదు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు సంఘములో. ఎందుకంటే ఈ మధ్యలో ఏమైపోయిందంటే అక్కడ చాలా పరిస్థితులు ఉన్నాయి, అక్కడ చాలా స్థితిగతులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మనం ఎంతవరకు ఉండాలో, పోయామా, వెనకాల కూర్చున్నామా, విన్నామా, వెళ్ళిపోతాం. దీనికి మించి ఒక్కడుగు ముందుకేసినా కూడా ఏం సమస్య వస్తుందో, ఏం ప్రాబ్లం అయిద్దో. దేవుడు సంఘాన్ని అలా పెట్టలేదు. నేను ఇందాకే చెప్పాను, ఇది వన్ మ్యాన్ ఆర్మీ కాదు, ఇది వన్ మ్యాన్ షో కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా. కాబట్టి ఐక్యత వరకు మన జీవితాల్లో ఉండవలసిన విషయాలు ఒక్కసారి మనం గమనించినట్లయితే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-15 వచనాలు. పౌలు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఒక్క నిమిషం నాన్న, కొలస్సీలకు రాసిన పత్రిక, పౌలు కొలసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-15 వచనాలు చదువునాను. ఇప్పుడు చదువు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకడినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి.
ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా. ఎందుకు పిలిచాడు మనల్ని ఒక్క శరీరముగా? ప్రేమించుకోవాలా, సహించుకోవాలా, క్షమించుకోవాలా, సమాధానంగా ఉండాలా. ఎందుకు ఇన్ని గుణగణాలు ఎందుకు చూపిస్తున్నాడంటే మనము ఇందుకొరకే ఒక్క శరీరముగా ఉండుటకు మనము పిలువబడిన వారు మన సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి మన జీవితంలో ఐక్యత కలిగి ఉండడానికి ప్రేమ అవసరము, సహనం అవసరము, క్షమాపణం అవసరము, సమాధానం అవసరం. కనుక అప్పుడు మన జీవితాల్లో అలాంటి ఐక్యత కలిగిన వారంగా ఉంటాం. సమస్య ఏంటంటే డిఫరెన్స్ అనేది ఉండొచ్చు కానీ డివైడ్ అనేది కాకూడదు. అర్థమవుతుందా? డిఫరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని గురించి మాట్లాడినావు, అవతల వ్యక్తి దాన్ని అంగీకరించకపోవచ్చు. అంత మాత్రము చేత ఆ వ్యక్తిని ద్వేషించవలసిన. కానీ మనం ఎట్లా ఉంటామంటే ఎవడు మనకు అనుకూలంగా ఉంటాడో వాడు, మనం ఇద్దరం ఒకే ఆలోచన, ఒకే అభిప్రాయం ఉంటే అప్పుడే మనకు దోస్తానం ఎక్కువైంది. వచ్చినప్పుడు కూడా చర్చిలో అక్కడ పక్క పక్కన అట్లా కూర్చుంటారు. ఎందుకని? వాళ్ళిద్దరికి దోస్తానం బాగా కుదిరిద్ది కదా. డిఫర్ అవ్వకుండా ఎందుకు ఉంటావు? పుర్రెకో బుద్ధి వెళ్ళలేదా? పుర్రెకో బుద్ధి, జిహవకో రుచి. నాలుగు ఒకరికి ఒక రుచి. ఒకటి కాకరకాయ ఇష్టం, ఒకటి వంకాయ ఇష్టం. ఒకరికి వచ్చిన బుద్ధి ఇంకోటికి రాదు. కాబట్టి డిఫర్ అవ్వచ్చు కానీ డివైడ్ కాకూడదు సంఘములు. నేనేం మాట్లాడుతున్నా అంటే ఐక్యతకు కావలసిన సంగతుల గురించి మాట్లాడుతున్నాను. ఎలా యూనిటీ మన జీవితాల్లో కాపాడుకుంటామన్న సంగతి మాట్లాడుతున్నాను. మొట్టమొదటిగా ఒక కొలసీ పత్రికలో తీసుకొచ్చాను. అక్కడ ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి, సమాధానం ఉండాలి, క్షమాపణ ఉండాలి. ఈ నాలుగింటి ద్వారా మన జీవితాల్లో మనం ఒకరితో ఒకరు మనసు కలిగిన వారముగా ఉంటాము. అందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి అని పౌలు ఘంటాపదంగా ఆ విషయాన్ని చెప్పాడు. రెండోదిగా నేనేం మాట్లాడుతున్నానంటే మన జీవితాల్లో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ డివైడ్. ఎందుకంటే చేతికున్న 5 వేళ్ళే సమానంగా లేవు కనుక ఒకవేళ ఒక్కో రకంగా ఉంది. అయినప్పటికీ ఇంత అసమానంగా ఉన్నటువంటి ఉదయకాలం వర్షిప్లో మన అసమానుడైన దేవుడిని మాట్లాడుతున్నాం. అసమానంగా ఉన్నటువంటి మన జీవితంలో కూడా ఏం చేయాలా? ఆ 5 వేళ్ళు కలిస్తే ఎలా సంఘటితంగా సమిష్టిగా ఒక పని చేయడానికి శక్తి కలిగిందిగా ఉంటుందో అలాగే దేవుని ప్రజలుగా కూడా మనము అలాంటి ఐక్యతను కలిగిన వారముగా మనం ఉండాలి. మూడోది, సంఘములో మనకి ఉండవలసింది ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు వెనకాల మాట్లాడకు. సాధ్యమైనంత వరకు ఎదురుగా మాట్లాడితే సంఘములో ఐక్యత నిలబడుతుంది. మనం ఏంటంటే ఎదురుగా చూస్తేనేమో చాలా గొప్పగా పొగుడుతాం, వెనక పోగానే వాడా, వీడా, వాళ్ళ, వీళ్ళ అంటే కొన్ని సత్యవంతమైన సంగతులు ఉంటాయి. అవి నేరుగా మాట్లాడగలిగిన ధైర్యం ఉంటేనే మనం మాట్లాడాలి, చెప్పాలి. కానీ మనం చాలా సందర్భాలు అంటే ముందేమో మంచి విషయాలు మాట్లాడతాం, వెనక పోగానే కాని విషయాలు మాట్లాడతాం. ఇది ఖచ్చితంగా పిల్లడ పాలు తాగుతూ ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుందట. మనము ఎవరు వినరు, ఎవరికి తెలియదు అనుకొని ఫట్ మాట్లాడేస్తాం. ఆ సిస్టర్ అట్లా, ఆ బ్రదర్ అట్లా, ఆయన అట్లా, ఈమె ఎట్లా అంటాం. తెల్లారికి అది ఎట్లా తెలిసింది ఖచ్చితంగా తెలుస్తుంది. నేను మొహం పట్టుకొని అడుగుతుంది, ఏమక్క నా గురించి ఎట్లా అన్నావంటే ఇక నువ్వు ఇక కుడితలో పడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకోండి. సాధ్యమైనంత వరకు పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. ఏదైనా విషయం ఉంటే నేరుగా మాట్లాడడానికి ఎట్లా చెప్పాలా? అది ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. నేరుగా చెప్పు, అక్క ఈ విషయం కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది అక్క, ఇదంతా సమంజసంగా లేదు. చెప్పే విధానం ఉంటుంది. నోరు కుదిరితే, నోరు మంచిదైతే, మనకు నోరు కుదరదు, వచ్చింది సమస్య. అందుకే సంఘంలో కలవరాలు వస్తాయి. కాబట్టి మన సంభాషణ ఉప్పు వేసినదిగా, కృపా సహితముగా, రుచిగలదిగా ఉండనేది. మన పలుకే మనకు అర్థమైపోయింది మనం ఎట్లాంటి వ్యక్తులు మన సంగతి. కొంతమంది కట్టే కొట్టే తెచ్చే పెట్టేట్టు మాట్లాడతారు. కొంతమంది మాట్లాడితే వాడు తిట్టినా కూడా వినబుద్ధి అయింది. ఎంత చాలా చక్కగా మాట్లాడతాడు మర్యాదపూర్వకంగా. కాబట్టి మనం ఏంటంటే దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు ఐక్యతకి అనుగుణమైన సంగతులు మాట్లాడుతున్నాం. ఒకటేమో ప్రేమ, సహనము, సమాధానము, క్షమాపణ కలిగినప్పుడు ఐక్యత మనం కాపాడగలుగుతాం. రెండోది, నీ జీవితంలో డిఫర్ అవ్వు కానీ ఒక వ్యక్తితోటి డివైడ్ కాకు. ఆ వ్యక్తిని ప్రేమించు. అన్న ఈ విషయంలో నాకు ఇది అంగీకారం కాకపోయినప్పటికీ ప్రభువుని బట్టి నేను నీతో ఉంటానన్నా, నేను నిన్ను ప్రేమిస్తాను. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా నువ్వు ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పి ఒక మర్యాదపూర్వకంగా వ్యక్తికి తెలియపరచు. కానీ ఒక వ్యక్తిని ద్వేషించి విభేదించడం అనేది ఆశీర్వాదకరమైన సంగతి కాదు. ప్రభువులో చేయి వేయడం అనేది అయోగ్యకరమైనది కాదు. కాబట్టి ఆ విషయం అలా ఆలోచించాలి.
కాబట్టి రెండోది ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం ఇతరులతో నేరుగా మాట్లాడడానికి ప్రయత్నించేయండి. ఈ రోజు నుంచి ఒకవేళ ఏదైనా బ్యాక్ బైటింగ్ అంటారు, ఏమంటారు, వెనకాల చెవులు కొరికే కార్యక్రమాలు అన్నమాట. వాళ్ళట్లా వీళ్ళిట్లా వాడట్లా, ఇవి మానేస్తే సంఘములో ఐక్యత వస్తుంది. కొన్నిసార్లు సత్యవంతమైన సంగతులు ఉంటాయి, చెప్పే విధానం ఉంటుంది, చెప్పే రీతిగా చెప్పాలి. నేను చెప్పొద్దు అని చెప్పట్లేదు. ఒక వ్యక్తి భయంకరంగా ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తిని గురించి మాట్లాడే సందర్భం వచ్చినా కూడా అది మనం ప్రజెంట్ చేసే రీతిగా ప్రజెంట్ చేయాలి, కానీ వ్యక్తిని ద్వేషించే రీతిగా ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంతా శత్రువుని ప్రేమించు, శత్రువుని కొరకై ఏమంటారు ప్రార్థించమని అడుగుతాడు. కానీ మనం అదే భావాన్ని, అందుకే నాకు చెప్పాను, డిఫర్ అవ్వు కానీ డివైడ్ కాకు. కాబట్టి ఇవి మనము సంఘములో ఐక్యత కొరకు చూడండి. అందుకే ఏం చేశాడంటే దేవుడు ఒక సంఘము వృద్ధి పొందడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు తీశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 ఇది ఎందుకు అంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు ఒకరికే అన్నీ ఇవ్వకుండా ఇంతమందికి ఇన్ని తలాంతులు ఎందుకు ఇస్తున్నాడంటే, వీళ్ళందరూ కలిస్తేనే సంఘానికి ఆశీర్వాదం, సంఘానికి దీవెనకరమైన స్థితి. అందుకే ఆయన ఏం చేశాడంటే పంచిపెట్టి ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 చెప్పండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించను. చాలా మాట చాలు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మము జరగాలి. ఇవి జరగాలంటే ఏం చేయాలమ్మా? అప్పుడు ఏం కావాలా? సంఘములో ఏముండాలా? సంఘములో ప్రవక్తలు ఉండాలి, సంఘములో అపోస్తులు ఉండాలి, సంఘములో సువార్తికులు ఉండాలి, సంఘములో కాపర్లు ఉండాలి, కొందరు సంఘములో. ఒక్కడికే దేవుడు అన్నీ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే అందరము కలిసి సమిష్టిగా పని చేయాలన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఎవరి తలాంతు వారిదే. దీనిలో మళ్ళీ ఎలాంటి పొంతనక్కర్లేదు. అది ఎక్కువ ఇది తక్కువ అనే ప్రశ్న అవసరమే లేదు. కాలు పని కాలే చేయాలి, చెయ్యి పని మన శరీరంలో దేని పని అదే చేయాలి. లేదు ఒకవేళ చెయ్యి అనుకుంటుంది, ఏంటబ్బా ఈయనైనా నడిచేది, నేను కూడా నడిస్తే బాగుంటుందని చెప్పి నువ్వు ఒక్కసారి చేతి మీద నడిచి చూడు ఎట్టు ఉంటుందో. కుక్కలు అంట పడతాయి, ఎందుకని ఇదో వింత జీవిలాగా ఉన్నట్టుగా. అంటే ఇప్పుడు ఒకవేళ కాలు అనుకోవచ్చు, ఏంది ఎప్పుడు నోటికి తినిపించే మంచి పదార్థాలన్నీ చెయ్యే అందించాలా, కాలం తెస్తే ఎట్లా అని చెప్పి కాలుతో నువ్వు తినడం మొదలుపెట్టు, తినగలుగుతామా? కాలు పోదు అక్కడికి. అంటే దేని పని దానిదే. ఒకరిని ఒకరు మనము మన్నన చేసుకోవాలి. ఎవరిని తక్కువగా ఎంచకు. శరీరంలో భాగాలు దేని భాగం దాందే. కన్ను చూడాలా, చెవి వినాలా, నోరు మాట్లాడాలా, చెయ్యి పని చేయాలా, కాలు నడవాలా. కాబట్టి దేని పని దానిదే, దేని ధర్మం దానిదే. ఇవన్నీ సరైన రీతిగా జరిగినప్పుడే ఆయన ఒక పరిపూర్ణమైన మానవుడిగా ఉంటాడు తప్ప దీనిలో ఒకదానికొకటి పొంతన కానీ, వాగ్ వివాదం కానీ, పోరాటం కానీ, సంఘర్షణ కానీ ఎన్నడూ కూడా దేవుని ఒక మనిషి యొక్క జీవితానికి ఆశీర్వాదకరమైన సంగతి కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే, పరిచర్య ధర్మం జరగాలంటే దేవుడు కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని కాపరులుగాను సంఘంలో నియమించాడు. కాబట్టి వీళ్ళందరూ కలిసి వాళ్ళందరి తలాంతులు రంగరించి అక్కడ పరిచర్య జరిగితే ఆ సంఘము క్షేమాభివృద్ధి కలిగేదిగా ఉంటుంది. చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయం 27 నుంచి 30 వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయం 27 నుంచి 30 వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించను. చూడండి ఎంత ఉందో జాబితా. ఆల్మోస్ట్ ఒక నెలకి సరుకులు తెచ్చుకుంటే సరుకుల లిస్ట్ ఎంత ఉంటుందో అంత ఉంది. అంటే సంఘంలో ఇన్ని రకాల తలాంతులు, ఒకళ్ళు కాపరులు, ఒకళ్ళు ప్రవక్తలు, ఒకళ్ళు బోధకులు, ఒకళ్ళు ఉపదేశకులు, ఒకళ్ళు సువార్తికులు, ఒకళ్ళు పరిపాలన చేసేవాళ్ళు. అంటే ఎన్ని రకాల తలాంతులు దేవుడు సంఘానికి ఇస్తున్నాడు. నా వరకు నేను వస్తా, నా వరకు నేను పోతా,
అనేది నీ వలన సంఘానికి ఆశీర్వాదము, నా వల్ల సంఘానికి ఆశీర్వాదం కాదు. దేవుడు ఏ తలాంతు నీకు ఇచ్చాడో ఆ తలాంతు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై వాడాలి. సంఘంలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఒక్కడిగా ఏ ఒక్క వ్యక్తి కూడా జీవితంలో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండడు. కాబట్టి గమనించినప్పుడు ఇక్కడ ఏమంటాడు, ఇప్పుడు అంటాడు, ఏమంటాడు చూడండి, అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అంటే ఎవరి తలాంతు వాళ్ళది. ఒకరి తలాంతు ఒకరు సంఘానికి అవసరం. కాబట్టి ఇన్ని రకాలుగా మనం ఏంటంటే ఒకరి తలాంతు చూసి ఒకరిని మనం గౌరవించాలి, ఘనపరచాలి. ఇప్పుడు అచ్చంగా బోధ చేసేవాడు ఉంటే మళ్ళీ మిగిలిన సంగతులు ఏం కావాలి? పాటలు పాడే కావాలి, వచ్చిన వాళ్ళకి భోజనాలు ఉండేవాళ్ళు కావాలి, భోజనాలు పెట్టేవాడు కావాలి, ఇస్తరు తీసేవాడు కావాలి, చేపలు వేసేవాడు కావాలి, మైక్ పెట్టేవాడు కావాలి, కీ అని చెప్పి ఆ కీబోర్డ్ వేసే మ్యూజిషియన్ కావాలి. ఇంతమంది అసెంబ్లీడ్ అనమాట. ఆ అసెంబ్లీ, అందుకని ఏ అసెంబ్లీ ఏ సంఘానికి వెళ్తారంటే, సంఘము అంటే ఒక సంఘటితమైనటువంటి అనేక వ్యక్తుల యొక్క సముదాయమే సంఘం. దీనిలో ఏ ఒక్కడు కూడా నేను ఒక్కడే తోపు అనుకోవడానికి లేదు. కొరనే కుదరదు. తోపు అంటే దేవుడు తెల్లారికలా తీసి పడేస్తాడు. అందరము కలిసి సమిష్టిగా, అయ్యా ప్రభు నీకు మంచి తలంత ఇచ్చాడు, నువ్వు స్వార్థ చక్కగా చెప్పగలుగుతావు చెప్పయ్యా అంట. నేను ఇక్కడ నిలబడి వాక్యం నేను కాదు, ఊరకం ఫ్లోలో చెప్తున్నా. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పొచ్చు, కానీ వ్యక్తిగతంగా సువార్త చెప్పడం అనేది కొన్నిసార్లు కొంతమంది కష్టపడదు. కొంతమంది మాత్రం ఏదో ఒక నెమ్మదిగా ఇవాంజలిజం చేస్తారు, వాళ్ళు చక్కగా చెప్పేస్తారు సువార్త. కొంతమంది చెప్పలేరు. కొంతమంది సంఘంలో ఏదైనా పనిస్తే చక్కగా చేయగలుగుతారు. ఇంకా దానిలో మనం ఏలు పెట్టే పని ఉండదు. అంటే ఏంటంటే సంఘాన్ని దేవుడు ఇంతకీ ఇలా పంచి పెట్టాడంటే వీళ్ళందరూ ఉండాలి బిడ్డ. వీళ్ళందరూ ఉండి సంఘం యొక్క సమిష్టి క్షేమాభివృద్ధి కొరకై ప్రయాసపడాలి, పాటుపడాలి. కాబట్టి అందరూ ప్రవక్తలు కాదు, అందరూ అపోస్తులు కాదు, అందరూ ఉపదేశకులు కాదు, అందరూ బోధకులు కాదు. కాబట్టి దేవుని ఇంటికి వచ్చి కూర్చున్నటువంటి మీరందరూ కూడా మీ వంతు, మీ ధర్మము సంఘములో ఉంది. ఏం చేస్తున్నాం? చాలా సందర్భాల్లో ఏంటంటే దేవుని ఇంటిలో ఏ ఒక్క వ్యక్తి కూడా తన స్వంత నీతిని ప్రదర్శించడానికి వీలు లేదు, వీలు కాదు, జరగదు. అర్థమైందా? నా వరకు నేను పరిశుద్ధుడిగా ఉంటాను, నా వరకు చాలా నీతిమంతుడుగా ఉంటాను, నా వరకు నేను ఎవరితో సంబంధం లేదు, నేను ఎంత పర్ఫెక్ట్ అంటే చిచ్చి వీళ్ళంతా అలాగా జరగము, లేకపోతే వీళ్ళంతా సరిగ్గా పద్ధతి లేదు. కానీ నేను ఒక్కడిని మాత్రం, ప్రభా నేను ఎలాంటి వాడిని, ఆ రోజు ఏలేవుడు అన్నాడు, ప్రభా నీ కొరకు ఒక్క రోషం కలిగి ఉంటే ఆగు, ఏలే తొందరపడు, మాకు ఇంకా 400 మంది ఉన్నారన్నాడు. ఒక్కడిగా దేవుని ఇంటిలో ఒక పరిశుద్ధతను సాధించలేవు. ఒక్కడిగా దేవుని ఇంటిలో ప్రేమను సాధించలేవు. నువ్వు ప్రేమించాలి అని అనుకున్నావు అనుకో, నీలో ప్రేమ ఉందంటే ఏం కావాలి ఇప్పుడు నీకు? నువ్వు ఒక్కడే ప్రేమించగలుగుతావా అంటే ఏం కావాలా? ఇంకొక మనిషి కావాలా? ఇంకో మనిషి ఉన్నప్పుడే నువ్వు ప్రేమించగలవన్న సంగతి అర్థమైంది. నువ్వు క్షమించాలా అంటే ఇప్పుడు ఏం కావాలా? నా పాయింట్ అర్థమవుతుందా? దేవుని ఇంటిలో ఇండివిజువల్గా మన సెల్ఫ్ రైచియస్నెస్ డిస్ప్లే చేయడానికి ఇది స్థలము కాదు. ఇక్కడ ఏదైనా సంఘటితగా సమష్టిగా ప్రభు కొరకు ప్రయాసపడి పని చేయాలి, అందరు కలిసి సాధించాలి. కానీ నేనొక్కడే నీతిమంతుడిని, నేనొక్కడే పరిశుద్ధుడిని, నేనొక్కడే పద్ధతిగా మాట్లాడతా, నేనొక్కడే ప్రార్థనాపరుణ్ణి, నేనొక్కడే నీతిమంతుడిని, ఈ ఒక్కడు అనే సంగతి పెట్టేసి మనమందరము ఒకటే అనే భావనలోనికి మనము తప్పనిసరిగా రావాలి. ఒక్కరిగా మన జీవితాలు ఏది కూడా మనము సాధించలేము. ఇది మన జీవితాలు చాలా ఖచ్చితంగా మనము గుర్తు పెట్టుకోవాల్సిన ప్రతి విషయం. అందుకని ఏమంటాడు చూడండి, 1 కొరింథీ 12:18. 1 కొరింథీ 12:18. అయితే దేవుడు అవయవముల్లో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాను. కాబట్టి ఇవన్నీ దేవుడు ఉంచాడు. కాబట్టి దేవుని ఇంట్లో నేను ఇప్పుడు ఒక వచనం చూపిస్తాను మీకు. అంటే సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క విశిష్టత, దాన్ని స్ఫురించే దాని విషయం మాట్లాడుతున్నాం. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే అక్కడికి పోయిన కాడి నుంచి రకరకాల ప్రజలు పోయి వాళ్ళంతా ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు, ఒక రకంగా ఉంటారు. ఇదంతా ఎందుకు మనకి? ఆన్లైన్లో ఇందాంలే, ఆన్లైన్ వచ్చింది కదా, ఇప్పుడు ఆన్లైన్లో ఇంట్లో సరిపోయింది కదా. లేదు, ఆది సంఘాల్లోనే దేవుడు సంఘం యొక్క విశిష్టత గురించి తెలియపరిచాడు.
వారు అపోస్తుల బోధ యందును రొట్టె విరిచిటి యందును ఏమా సహవాసం మస్ట్ అండ్ షుడ్, దట్ ఈస్ మ్యాండేటరీ థింగ్. సహవాసం ఉండాలి. ఇళ్లలో కూర్చొని ఆన్లైన్ ఆన్ చేసుకొని ప్రశాంతంగా బఠానీలు తింటూ పుట్నాలు తింటూ నీ పరిశుద్ధతను సాధించాలంటే నువ్వు పరిశుద్ధుడువా కాదని ఒక్కడే ఉంటే నీకు ఏం తెలుస్తుంది పరిశుద్ధత? కానటువంటి సంగతులు నీ చుట్టూ ఉన్నప్పుడు, కానటువంటి వ్యక్తులు నీ పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు నిజంగా పరిశుద్ధుడువా కాదన్న సంగతి అర్థమైంది. నువ్వు ప్రేమించాలంటే ఇంకో మనిషి ఉంటే ప్రేమిస్తావు, నువ్వు క్షమించాలంటే ఇంకో వ్యక్తి ఉంటే క్షమించగలుగుతావు, నీలో సమాధానం అందరితో ఉండగలుగుతున్నా అంటే నీ పక్కన మనుషులు ఉండాలా. ఏకజీవిగా బ్రతకడానికి అందరము కలిసి ఏకజీవిగా ఉండాలి. కానీ మళ్ళీ ఎవరు వీళ్ళు ఎక్కితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఇది పట్టుకొని వెళ్ళాలని నా యొక్క ఆశ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి 16, 15, 18 కలబడినవి. మీరు అంతంగా పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ ప్రేమ యొక్క లోతు ఎత్తు తెలుసుకోవాలంటే ఇక్కడ ఎవరితో చేయాలట? చాలా ప్రాముఖ్యమైన వర్డ్ అది మర్చిపోకండి. మీరు మళ్ళీ చదువుతాను. సమస్త పరిశుద్ధులతో కూడా మీరేం చేయాలి? వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. కాబట్టి గమనించినట్లయితే నువ్వు ప్రేమను సాధించాలంటే ఒక్కడిగా ప్రేమను సాధించలేవు, ఇక్కడ ఉండాలి సమస్త పరిశుద్ధులతో కలిసి. ఎందుకంటే ఈ దినాల్లో పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. సంఘంలో కొన్ని విచ్ఛిన్నకరణ పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఆ రోజులో తిమోతి గారు చెప్పేవాడు. నాకేం చెప్పేవాడంటే, మేము ఆయన దగ్గర పెరిగాం కాబట్టి సందర్భాలు వస్తాయి. ఆయన మొట్టమొదటి సేవ చేద్దామని చెప్పి హెబ్రోన్ దగ్గరికి వెళ్ళాట. ఆరంభంలో వెళ్ళినప్పుడు ఆ హెబ్రోన్లో గేట్లో ఎంటర్ కాక మునిపే ఇద్దరు బకెట్లు పెట్టి కొట్టుకుంటున్నారట సేవకు వచ్చిన వాళ్ళు, సాంబార్ బకెట్లు తీసుకొని. నేనేదో దేవుని సేవ చేద్దామని ఇక్కడికి వస్తే వీళ్ళు సాంబార్ బకెట్లు తీసుకొని కొట్టుకుంటే నేను ఇక్కడ ఏం నేర్చుకుంటాను అని చెప్పి, వద్దులే ప్రభా నేనే నేర్చుకుంటా అని చెప్పి వెనక్కి తిరిగితే అప్పుడు ప్రభా ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు బకెట్లతో కొట్టుకుంటారు, తప్పలతో కొట్టుకుంటారు, దేనితోనో కొట్టుకుంటారు. నువ్వు మంచోడు కదా, నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు పద్ధతి కలిగినవాడు కదా, అదేదో వెళ్ళి వాళ్ళ మధ్యలో నువ్వు చూపించవచ్చు కదా అన్న మాటకి ఆయన వెళ్ళి దేవుని సేవ చేశాడట. కాబట్టి నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడున్న రోజుల్లో సంఘాల్లో చాలా పరిస్థితులు ఉంటున్నాయి. ఈ పరిస్థితులను బట్టి కూడా ప్రజలు ఏమైపోతున్నారంటే అక్కడ పోవడం అంత అవసరమా, ఆ గొడవల్లో ఉండడం అవసరమా, ఆ సమస్యల్లో శ్రమల్లో ఉండడం అవసరమా అంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకో. ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ నిన్ను బట్టి, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి నీ యొక్క ప్రవర్తన బట్టి, ఇతరులతో నువ్వు మాట్లాడే విధానం, ఇతరులతో నువ్వు పరిశుద్ధత కొరకై ప్రయాసపడే విధానం, అది ఇతరులను నిన్ను ప్రేరేపించగలిగేదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? సమస్త పరిశుద్ధులతో కలిసి అంటాడు. తర్వాత ఇంకేమంటాడు? దేవుని యొక్క నానా విధములైన జ్ఞానము దేవుడు ఎవరికి బయలుపరిచాడు చూడండి. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు ఇండివిజువల్గా కాదు, సంఘము. కాబట్టి నేనేమంటున్నానంటే అనేకులమైన మనము ఒక్కడిగా ఉండి నా జీవితంలో పరిశుద్ధత పవిత్రత అని ప్రయాసపడకు. అందరితో కలిసి ప్రయాసపడి పరిశుద్ధత కొరకై నా జీవితంలో మనం ప్రయాసపడేవారంగా ఉండాలి. ఇక్కడ ఐక్యతను చెడగొట్టే ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఎక్కడ అసలు ఎందుకు ఐక్యత చెడతది మన మధ్యలో అనేదానికి కొన్ని మచ్చు తునకలు, అన్నీ కాదు కొన్ని చెప్తున్నా. 12వ అధ్యాయము 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన కంటే ఎక్కువగా ఎంచుకొనక
దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడు ఒకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని మాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నా. ఐక్యతను చెడగొట్టే మొట్టమొదటి భయంకరమైన జబ్బు ఏంటంటే తన్ను తాను ఎంచుకొనదగిన. నా నా సంగతే వేరు, నా ప్రార్థన వేరు, నా పద్ధతి వేరు, నా పరిశుద్ధత వేరు, నేను వీళ్ళందరికీ నేను వీళ్ళతో ఎందుకు ఈక్వల్ అవుతా? నేను ఈక్వల్ కానే కాదు, నేను చాలా ఆత్మీయంగా ఎదిగినటువంటి తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటే వాడు ఎవరితో ఇమడలేడు. నేను కాదు అని చెప్పి నీ అవతలోని ఘనపరచు, హెచ్చించు, దేవుడు నిన్ను కడతాడు. తర్వాత ఇంకొక వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఏడ్చువారితో ఏడుగుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులైనడి, మీకు మీరే బుద్ధిమంతులని అను. ఇది దెబ్బంత. నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నేను చాలా కరెక్ట్, నేను చాలా పర్ఫెక్ట్. ఇది ఐక్యతను చెడగొట్టే భయంకరమైన జబ్బు. ఎప్పుడు నువ్వే కాదు, అవతలోడు కూడా మంచోడే. పచ్చకామరుడికి లోకమంతా పచ్చగుండదు కాడ. అంటే అది వేరే బోధన. ఇక్కడ కూడా ఏంటంటే నేను ఒక్కనే కరెక్ట్ అనే భావంతో ఉంటాం కాదు, అవతల వ్యక్తి కూడా ఆ మంచితనాన్ని మనం గుర్తించగలిగే ఉండాలి. ఒకరినొకరు మనం చేసుకోవాలి. అక్కడ అంటాడు చూడండి, 12వ అధ్యాయం 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. గుండె మీరు చేసుకొని చెప్పండి, ఎప్పుడైనా నీ పక్కోడు నీకంటే గొప్ప అని ఎప్పుడు అనుకున్నావు? చెప్పం, కానీ మనసులో మాత్రం ఎప్పుడు మనమే గొప్ప. బయటికి చెప్పం, కానీ మన అంతర్గతం మనకు తెలుసు, నేను చాలా కరెక్ట్గా ఉంటాను, నేను ఇదేం మాట్లాడినా చాలా పద్ధతిగా మాట్లాడతాను. ఆ లెక్క వేరు అసలు నా విధానం. బయటికి చెప్పం, బయటికి మాత్రం లేనిపోయిన దీనత్వాన్ని అంతా ప్రదర్శిస్తాం. నిజంగా బ్రదర్ మీరే గొప్పవాళ్ళు అంటావు, లోపల మాత్రం అరే పిచ్చోడా నీకంటే నేను గొప్ప. ఇదే దెబ్బ కొడుతుంది. నిజంగా మనస్ఫూర్తిగా క్రీస్తు రక్తముచే కొనబడిన ప్రతి ఒక్క వ్యక్తి శ్రేష్టమైన వాడు. ఎప్పుడైనా చూసావా నీ పక్కోని ప్రశస్తంగా, అమూల్యంగా చూసావా? అపోస్తలుడైన పౌలు ఎందుకు దేవుని ప్రజల్ని ప్రేమించాడంటే ఆయన యేసు ప్రభుని హింసించలేదు. ఎవరిని హింసించాడు? దేవుని ప్రజలు హింసించాడు. దేవుని ప్రజలు హింసిస్తే దేవుడు ఏం మాట్లాడాడు? నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటే పౌలుకి అర్థం కాలేదు. నేను ఎప్పుడు యేసు ప్రభుని హింసించాను? అప్పుడు ఆయనకి తట్టింది, ఓహో నేను యేసు ప్రభు యొక్క బిడ్డను ముట్టుకున్న ప్రతిసారి ఎవరిని ముట్టుకున్నట్టు అంటే ప్రతి ఒక్కరిలో ఏముంది? యేసుక్రీస్తు వారి యొక్క అంశం ప్రతి ఒక్కరిలో ఉందని గుర్తించి ఆ రీతిగా దేవుని ప్రజల కొరకై ఆయన ప్రయాసపడ్డాడు. కాబట్టి మనం తోటి వాడిని ఆ విధంగా చూడగలిగే వాళ్ళంగా ఉండాలి. ఇంకేమంటాడు చూడండి, ఒక మాట ఏమంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అయితే వాడు ఒక్క సెకండ్ నాన్న, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నాన్న, క్షమించాలి. ఎవడైనను వట్టివాడయుండి తన్ను తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరచు. చూసా, వాడు ఒట్టోడు, ఎందుకు పనికిరాడు, కానీ నేను గట్టోడిని అని ఎవడైతే అనుకుంటాడో వాడే మోసం చేసుకుంటున్నాడు. జీవితంలో తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తే తెలుసుకోగలుగుతాం. అన్నీ తెలుసు అన్నవాడికి ఇక జీవితంలో ఏది కూడా మనము వాడికి తెలియదు, ఇక తెలుసుకోవడానికి ఆస్కారమే లేదు. జీవితంలో ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. కాబట్టి గమనించేటైతే మనం కరెక్ట్, మనం పర్ఫెక్ట్ అనేది మన జీవితంలో తీసివేస్తే ఐక్యత వృద్ధి పొందుతుంది. ఈ రోజు నుంచి ప్రభు బలలో చేయవేస్తున్నావు, నీ తోటి సహోదరి తోటి సహోదరుడు నీకంటే అమూల్యమైన వాడు. నిన్ను ఏ రక్తంతో ప్రభువు కొన్నాడో అదే రక్తంతో ఆ వ్యక్తిని కొన్నాడు. ఆ ఈక్వల్ స్టేటస్ నీకంటే ఇంకా ఉన్నతమైనది చూడు. యేసు ప్రభు మన పౌలు తన పరిచర్య అంతట్లో కూడా నా నిజమైన కుమారుడు, నా పాలి భాగస్థుడు, నా ప్రాణం వంటివాడు, అంత గొప్ప వ్యక్తి కూడా అనేకులు ఎంత గౌరవప్రదంగా ఘనంగా చూస్తూ వచ్చాడు. కాబట్టి ఎవడైనా సరిగ్గా లేకపోతే పక్కన పెట్టడం కాదు, పక్కలో పెట్టుకోవాలి. మనం ఏం చేస్తాం? అదే పని చేస్తాం. ఎవడైనా సరిగ్గా లేడనుకో, వీడితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి దూరంగా ఉంటాం. ఎవడైనా సరిగ్గా లేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో పరామర్శించి మాట్లాడి ఆ వ్యక్తిని జాగ్రత్తగా ప్రభు దగ్గర నడిపించేదాని కొరకు ప్రయత్నం చేయాలి. మనము దూరస్తులము, శత్రువులము, బలహీనము, అనీతిమంతులము,
అలాంటి మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు. అక్కడి నుండి దిగి వచ్చాడు ఇక్కడికి, పక్కన పెట్టలేదు, మన పక్కలోకి వచ్చాడు. ఆయన వారిలో ఉండును, వారితో ఉండును. మనం ఎట్లుంటున్నాం? మన ప్రక్క వాళ్ళు ఎవరైనా సరిగ్గా లేకపోతే ప్రక్కన పెడుతున్నామా? వాళ్ళ ప్రక్కకి వెళ్ళి వాళ్ళని బలపరుస్తున్నామా? కాబట్టి మనం గమనించినట్టయితే మన జీవితంలో, అందుకనే మనం ఆయన్ని ప్రేమించలేదు, కానీ ఆయన మనల్ని, మనం ఆయన్ని ఏర్పరచుకోలేదు, కానీ ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ప్రతిదీ ఆయన చొరవ తీసుకొని ఒక అడుగు ముందుకేశాడు. ఇక్కడ సంఘంలో మనం కూడా మన తోటి వారిని ఒక అడుగు ముందుకేసి, వారు మాట్లాడకపోయినా నేను మాట్లాడతాను, వారు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను, వారు క్షమించకపోయినా నేను క్షమిస్తాను అని చెప్పి ఒక మెట్టు దిగకుండా నేను తగ్గేదే లేదనుకుంటే అంతే, వాడు అటే పోతాడు, మనం ఇటే పోతాం. సంఘంలో ఏమాత్రం క్షేమాభివృద్ధి కలగదు. కాబట్టి ప్రభు యొక్క శరీరంలో పాలు పంచుకునే ముందు మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. నిజంగా మన జీవితాల్లో మనము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకుంటున్న మనం ఒకటే అనే భావన మన హృదయంలో ఉందా, మన మనసులో ఉందా? అలాంటి భావాన్ని కలిగి, ఒకవేళ ప్రభు ఎక్కడెక్కడైతే నేను భిన్నంగా ప్రవర్తించాను, నన్ను నేనే గొప్పవానిగా ఎంచుకున్నాను, నన్ను నేనే బుద్ధిమంతుడు అనుకున్నాను, నేనే ఎన్నికైన వ్యక్తిని అనుకొని ప్రవర్తిస్తూ వచ్చాను, క్షమించండి. ఈరోజు చాలా కాదు, సంఘములో నా వంతు నేను ఒక్కడిగా నీతిమంతుడిగా ఎన్నడూ సిద్ధపడను. మీరు వచ్చినప్పుడు సంఘముగా ఎత్తబడతారు, కానీ ఒకడిగా కాదు. ఆ ఒక్కడు ప్రభు కొరకైతే జీవిస్తాడో ఆ ఒక్క వ్యక్తి అనేక మంది వ్యక్తులు సముదాయంగా, సమూహంగా చేయబడి సంఘముగా ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడే వారంగా ఉంటాం. ఆ విధంగా మన జీవితంలో సిద్ధపడిన వారమై ప్రభు వచ్చినప్పుడు ఆ యొక్క సిగ్గుతో తల ఉంచుకునే వ్యక్తులు కాకుండా యోగ్యంగా ప్రభుని ఎదుర్కొనే వారంగా మనం ప్రభు ఉంచినట్టుగా మనం సిద్ధపడదాం. రండి, ఆ రీతిగా యోచించుకొని ప్రభు బలిలో మనం పాలు పంచుకుందాం.